ఒంటరితనం ఎందుకు ఒక పెద్ద సమస్యగా రూపు చెందింది? భౌతికమైన ఒంటరితనం, మానసికమైన ఒంటరితనం 2 కానీ ఒంటరితనం అనేది భౌతికమా? మానసికమా? భౌతికమా, మానసికమా అంటే ఇప్పుడు ఒక నాణ్యం ఉందనుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అది భౌతికమో, కొన్నిసార్లు మానసికం కూడా. కానీ అసలు ఒంటరితనం అన్నది భౌతికమా, మానసికమా అంటే 2. ఈ మానసిక పరమైన ఒంటరితనం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎదురవుతుంది? అండ్ దాని ప్రభావం జనాల పైన ఎట్లా ఉంటుంది? ఒంటరితనం మానసికము, శారీరకం 2 కదా. ఒక స్థితి వేరే స్థితి ప్రభావితం చేస్తుంది, అంటే ఒక స్టేజ్ ఇంకొక దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎంతలా ఎఫర్ట్ చేస్తా నేను. ఈ రోజు కూడా జగన్ గారు నాతో పాటు ఉన్నారు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో. అండ్ ఇది టీజీవీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనే స్పెషల్ సిరీస్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాం. అండ్ లాస్ట్ వీక్ మనం రిజెక్షన్ అంటే తిరస్కారం గురించి కొంచెం స్క్రాచ్ ఒకటే సర్ఫేస్ చేసాం, అంటే మీద మీద మాట్లాడాం కదా. జగన్ గారు ఏమంటారు? తిరస్కారం గురించి ఇంకా డీప్ ఎపిసోడ్ ఎప్పుడైనా చేయవచ్చా? డీప్ గా వెళ్ళొచ్చండి. అంటే మనము 2వ టాపిక్ మీద మాట్లాడదాం, కానీ మనము ప్రతి టాపిక్ మీద కావాలంటే పార్ట్ 2 కూడా తర్వాత చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం సూపర్, వెరీ గుడ్. అయితే ఈ రోజు మనము టాపిక్ 2 అంటే లోన్లీనెస్, ఒంటరితనం మీద మాట్లాడే ముందు ఎప్పటిలాగానే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో జగన్ గారు, నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను, మీరు వాటికి సంబంధించి మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఏ విషయం మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీయా? అబెండనింగ్ అంటే విడిచిపెట్టడం. అంటే రిజెక్షన్ ఆర్ ఈవెన్ డిజెక్షన్ అనుకుంటా. నెక్స్ట్ ప్రత్యేకపరచుట అంటే డిటాచ్డ్. డిటాచ్డ్ అంటే నాకు టచ్ మీ నాట్ లా అనిపిస్తుంది. ఓకే. ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే కోవిడ్ గుర్తొస్తుందండి, క్వారంటైన్ టైం. క్వారంటైన్. రైట్. నెక్స్ట్ లాస్ట్ అంటే ఫౌండ్. సాడ్. సాడ్ అంటే నేను ప్రస్తుతం ఒక సిరీస్ చేస్తున్నానండి సాడ్ మీద. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అని వాటి మీద అవేర్నెస్ కోసం నా యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతానికి చిన్న వీడియోస్ చేస్తుంటాను. సాడ్ అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రస్తుతానికి మన సమాజంలో కాదలేని సిచ్యుయేషన్. బాగుంది అబ్రివేషన్. నెక్స్ట్ యాంగర్ అంటే కోపం. యాంగర్ అంటే శ్రీ రవిశంకర్ గారు చెప్తారండి, యూ షుడ్ బి యాంగ్రీ ఫర్ ద రైట్ రీజన్, యూ షుడ్ మేక్ యువర్ యాంగర్ పర్పస్ఫుల్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఎలోన్. ఎలోన్ అంటే ఒక్కలోనే ఎక్కువగా ఏం సాధించలేదు అండి, కలిసి పెట్టుగానే మనం ఏమైనా సాధించగలం. రిలేషన్స్, సంబంధాలు అంటే ఇప్పుడు ఎంత సక్సెస్ అంటే అన్ని సంబంధాలు ఉంటాయండి. మనిషి ఎంత డబ్బు ఉంటే వాడికి అంతమంది చుట్టాలు ఉంటారు. ఎంటీ అంటే చేస్తారు కొన్నిసార్లు మెడిటేషన్ అంటారు కదా, ఎంటీ యువర్ మైండ్ అంటారు. అంటే ఐ డోంట్ నో వెదర్ వీ కెన్ రియల్లీ ఎంటీ అవర్ మైండ్, బట్ వీ కెన్ డెఫినెట్లీ ట్రై. ఓకే. అండ్ చివరి పదం ఇన్విజిబిలిటీ. అంటే అది ఒక కాన్సెప్ట్ ఏనండి. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ టోటలీ ఇన్విన్సిబుల్. రైట్. అంటే ఎవ్రీబడి దెర్ ఆర్ చింక్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఆర్మర్. ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్. ఓకే. గాట్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు నేను ఇవాళ ఇంగ్లీష్ వాడాను, ఎందుకంటే వాటి తెలుగు పదాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అని. సో దీనికోసం ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ జగన్ గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు, మన కాన్వర్సేషన్ స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ వెల్కమ్ చేశాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. అండ్ టీజీవీ తెలుగు మీ జీవితానికి వెళ్ళు. నేను మీ నవీన్ సామ్లాని, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ నాతో పాటు జగన్ గారు ఉన్నారు. జగన్ గారు. ఓకేనండి, నా పేరు జగన్ మంతా. 33 years క్రితం నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రోగ్రామర్ గా జాయిన్ అయ్యాను. బేసిక్ గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత సాఫ్ట్వేర్ మేనేజర్, ఐటీ మేనేజర్, తర్వాత ఒక ట్రైనర్ ప్లస్ కోచ్. అంటే నేను హ్యూమన్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ డెవలప్మెంట్ అనే ఫీల్డ్ లో గత 19 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో పనిచేస్తున్నాను. సో 30 years ఇండస్ట్రీ ఇక్కడ. 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజ్ డైలాగ్. అండ్ ఇప్పుడు నుంచి మన టీజీవీ తెలుగు కోహోస్ట్ లాస్ట్ వీక్ లో అనౌన్స్ చేసినట్టుగా. అండ్ ఫ్రెండ్స్, మనము ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే విజయవంతమైన నాయకులు, గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మనకి ఇదేంటంటే కెరియర్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ మనము మాట్లాడుతుంటాము. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పెప్ టాక్స్ కూడా కవర్ చేస్తుంటాము.
అండ్ చాలా వరకు ఇంటర్వ్యూస్ చేస్తుంటాము. అప్పుడప్పుడు సోలో ఎపిసోడ్ చేస్తాము. లేదు అంటే నేను జగన్ గారు కలిసి మాట్లాడొచ్చు. రైట్. సో ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. అండ్ చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. మీకు ఆన్సర్ తెలియకపోతే మొత్తం ఎపిసోడ్ చూడండి. అప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది. అండ్ సింపుల్ క్వెషన్ ఇవాళటిది. ఆ కొండకు, ఈ కొండకు ఇనుప సంకెళ్ళు ఏమిటది? ఆ కొండకు, ఈ కొండకు ఇనుప సంకెళ్ళు ఏమిటది? సో చూద్దాం ఎవరు క్రాక్ చేస్తారో. అండ్ జగన్ గారు మనము సెకండ్ టాపిక్ ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సీరీస్ లో భాగంగా ఒంటరితనం గురించి మాట్లాడదాం. సో నా ఫస్ట్ క్వశ్చన్, ఒంటరితనం అన్న విషయాన్ని అంటే డిఫైన్ చేయండి అసలు. దాన్ని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అండ్ ఈ రోజుల్లో ఒంటరితనం ఎందుకు ఒక పెద్ద సమస్యగా రూపు చెందింది? ఇది ఇది చాలా కొంచెం గంభీరమైన టాపిక్ అండి. ఆహ్, కానీ మనం దీన్ని జంటగా కవర్ చేస్తున్నాం. దట్స్ ఎ గుడ్ థింగ్. ఒంటరిగా కవర్ చేయాలంటే చాలా కష్టమైన టాపిక్ ఇది. ఎందుకంటే ఆహ్, ఒంటరితనం అన్నది భౌతికమైన స్థితా? లేదా అది మానసికమైన స్థితా అనేది ముందుగా మనము ఆహ్, దాని మీద ఒక్క మాట అంటే నేనిది మనం ఆలోచించుకోవాలి అంటాను. ఎందుకంటే 2 స్థితులు ప్రస్తుత సమాజంలో విశృంఖలతతో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే. భౌతికమైన ఒంటరితనం, మానసికమైన ఒంటరితనం 2. కానీ రెండిటి మధ్య కాస్త మనం అర్థం చేసుకోవాలి. అసలు అంటే భౌతికం అంటే ఏంటి? మానసికం అంటే ఏంటి? మనం మన అలాగే ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ మొత్తం ఎమోషనల్ ఫస్ట్ ఎయిడే మనకి భౌతికమైన దెబ్బలు, గాయాల గురించి మనకు ఆల్రెడీ తెలుసు. దాని నుంచి మానసిక వైపుకి మనం వెళ్తున్నాం. ఎందుకంటే అది అది గై వించ్ గారి చలవ. ఆయన ఒక అద్భుతమైన టెడ్ టాక్ ఇచ్చారు. అది ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి ఇంగ్లీష్‌లో చూడగలిగిన వాళ్ళు. కానీ మనం ఇది చేస్తున్నది ఎందుకు? ఇంగ్లీష్‌లో అంత లెవెల్‌లో ఉన్న టెడ్ టాక్‌ని క్యాచ్ చేయలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మనం దీనిలో తెలుగులో మాట్లాడుతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కాంటెక్స్ట్‌ని నేను క్లియర్ చేస్తున్నాను. యాహ్! సరే ముందుగా దీని మీద మాట్లాడదాం. ఒంటరితనం అనేది భౌతికమా? మానసికమా? లేదా ఒక స్థితి వేరే స్థితి ప్రభావితం చేసేదా? అంటే ఒక స్టేజ్ ఇంకొక దాన్ని ఇంపాక్ట్ చేస్తదా? ఆహ్, చాలా మంచి ప్రశ్నేనండి. భౌతికమా, మానసికమా అంటే ఇప్పుడు ఒక నాణెం ఉందనుకోండి. దాన్ని మనం ఇలా మనము గాలిలో వేసామంటే బొమ్మ పడుతుందా? బెరుసు పడుతుందా? అంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేమది. అంటే లక్. బొమ్మ పడుతుందా? లేకపోతే బెరుసు పడుతుందా? అలాగా అంటే భౌతికమా, మానసికమా అన్నది ప్రశ్న గాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని సార్లు అది భౌతికమో, కొన్ని సార్లు మానసికం కూడా. కానీ ఒకటి ఇంకో దాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే. ఒకటి ఇంకో దాన్ని ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనిషి ఒక సంఘజీవి. మ్యాన్ ఇస్ ద సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ గారు చెప్పారు. మనం ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు. ఓకే. కానీ ఏదైనా కారణాల వలన ఒక సంఘం సమూహం నుంచి దూరంగా బతకాల్సొస్తే మనిషి బతుకు ఎంత దుర్భరం అవుతుందో అన్నది ఒక హాలీవుడ్ మూవీ 'కాస్ట్ అవే' మీరు చూస్తారా ఈ మూవీ? లేదండి. ఒక చూడలేదు. హాలీవుడ్ మూవీ 'కాస్ట్ అవే' అనే ఒక మూవీ ఉందండి. టామ్ హ్యాంక్స్ మూవీ. ఓకే. చూడలేదు మనం నేను. ఆ! చూడలేదా? చూడలేదు నేను. నేను చూడలేదు. అంటే అది కొంచెం క్లుప్తంగా వివరిస్తే కొంచెం అంటే ఈ మూవీ వెళ్లి చూడక్కర్లేకుండా కూడా కొంతమంది ఒక విషయం అర్థం చేయించొచ్చు. ఓకే. మాట్లాడమంటారా దాని గురించి? యాహ్! చెప్పండి. అంటే మూవీ ఆడియన్స్‌లో కొంతమందికి తెలియకపోవచ్చు. టామ్ హ్యాంక్స్ ఆబ్వియస్లీ చాలా 'ఫారెస్ట్ గంప్' యాక్టర్ టామ్ హ్యాంక్స్. యాక్చువల్‌గా ఏంటంటే 'కాస్ట్ అవే' అనే మూవీ చాలా మంది చూడకపోయి ఉండొచ్చు కానీ, కానీ ఏంటంటే ఈయన ఫెడెక్స్ అనే కంపెనీలో ఆయన ఒక ప్రొడక్టివిటీ ఎక్స్‌పర్ట్ అన్నమాట. టామ్ హ్యాంక్స్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ పేరేంటో గుర్తులేదు. ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన ఎక్కడైతే అర్జెంట్ ఎమర్జెన్సీ ఫెడెక్స్ సంబంధించిన ప్రొడక్టివిటీ ఇష్యూస్ ఉంటాయో ఆయన ఫెడెక్స్ ప్యాకేజెస్‌తో పాటు ఫ్లైట్‌లో జెట్ సెట్ చేస్తూ ఉంటాడు ప్రపంచం అంతా. జెట్ సెట్ చేస్తున్న అంటే మొత్తం ప్యాకేజ్‌లు పైలట్ ఈయన అంటే నిండా ఫెడెక్స్ ప్యాకేజ్‌లే ఉంటాయన్నమాట. అలాంటి ఫ్లైట్‌లో సౌత్ పసిఫిక్‌లో వెళ్తుండగా సౌత్ పసిఫిక్ ఇస్ యాక్చువల్లీ సదర్న్ పసిఫిక్ ఇస్ లైక్ మొత్తం సముద్రమే. అచ్చా! అంటే అసలు ఐలాండ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే సౌత్ అమెరికాకి లెఫ్ట్ సైడ్‌లో వస్తుంది. సో తుఫాన్ మధ్యలో చిక్కుకుపోవడం వలన ఫ్లైట్ కూలిపోతుందండి. సముద్రం మధ్యలో కూలిపోతుంది. ఆహా! అంటే కానీ లక్కీగా ఏంటంటే ఆయన కొట్టుకొని ఆయన ఒక లైఫ్ రాఫ్ట్ అంటే బేసిక్‌గా లైఫ్ రాఫ్ట్ యూజ్ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆబ్వియస్లీ లైఫ్ రాఫ్ట్ కానీ ఏంటంటే పైలట్ చచ్చిపోతాడు. ఈయన ఒక ఐలాండ్‌కి కొట్టుకొనొస్తాడు. దాంతో పాటుగా కొన్ని ప్యాకేజీలు కూడా కొన్ని అవసరమైన ప్యాకేజీలు కొన్ని అంటే ఫుడ్‌కి కొన్ని కొత్త ఫుడ్ ప్యాకేజెస్ కూడా దొరుకుతాయి ఆయనకి. అంటే లక్కీగా ఒక ఓకే. ఒక
కంప్లీట్లీ అన్ఇన్హాబిటెడ్, అంటే ఎవరు నివసించని ఒక హ్మ్. ఒక ఐలాండ్ ప్రదేశం. చేరుకున్నాడు. అంటే హ్మ్. ఆ ఐలాండ్ లో ఆయన ఎలాగా ఒక నిప్పుని సృష్టిస్తాడు అంటే మొత్తం ఈయన కంప్లీట్ గా ఒక ఇంజనీర్, ఒక 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 ఎక్సలెంట్ ఇంజనీర్ యాక్చువల్లీ ఆయన. సో ఆయన ఆ మూవీ చూడొచ్చండి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఆ మూవీలో ఆయన 4 ఏళ్ళు గడపాల్సి వస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 4 ఓకే. ఏళ్ళు గడపాల్సి వస్తుంది ఒంటరిగా. హుహు. అది చాలా రియలిస్టిక్ గా చూపించారు మూవీ. బేసిక్ గా అంటే మన ఇంటర్నెట్ లో వెళ్ళి కాస్ట్ అవే ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ ఫిక్టిషియస్ అని కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అది కంప్లీట్ గా ఫిక్టిషియస్ కాకపోవచ్చు. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ తీసుకుని వాళ్ళు అలా చేశారు. ఇంతకీ ఏంటంటే భౌతికంగా ఒంటరిగా 4 ఏళ్ళు ఉండాల్సి ఉంటుంది ఆయన ఆ దీవిలో. ఓకే. లక్కీగా ఆయనకున్న ప్రాక్టికల్ స్కిల్స్ తో అంటే వాటర్ నీటిని ఒడిసి పట్టి దాన్ని ఫిల్టర్ చేసి అలాంటివన్నీ కూడా చేసి వాటర్ ని సంపాదిస్తాడు. లక్కీగా అది ట్రాపికల్ టైప్ లో కాబట్టి కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. సో కొబ్బరి చెట్ల నుంచి ఆయన చాలా 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 అంటే హీల్ బి ఏబుల్ టు ఈట్ ఇన్ ద సెన్స్ అదే. యూనో, ఫుడ్ కి ప్రాబ్లం లేదు. అంటే కానీ ఆయన అంతా బాగానే ఉంటాడు, కానీ ఆయనకు పిచ్చికిపోతూ ఉంటుంది ఒకటే కాబట్టి. రైట్. ఒక్కడే కాబట్టి పిచ్చికిపోతూ ఉంటుంది. ఒక సాకర్ బాల్ తయారు చేసుకుంటాడు. దాన్ని తన తమ్ముడి వల్లే భావించి దాన్ని విల్సన్ అని పేరు పెట్టుకుంటాడు. ఆయన పలు సార్లు ఐలాండ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అంటే చిన్న చిన్న పడవలు తయారు చేసుకుని ఆ పడవ ద్వారా వెళ్తాడు, కానీ కెరటాలు చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వెళ్ళలేకపోతాడు. కానీ లక్కీగా అంటే ఆయన ప్రయత్నం మనకి అజైల్ మెథడాలజీ అంటారు కదా, అజైల్ అవును. మెథడాలజీ ఇన్ యాక్షన్ అన్నమాట. ఆ మూవీ వెళ్ళి చూడాలి, అజైల్ మెథడాలజీ ఇన్ యాక్షన్. ఖచ్చితంగా చూస్తాను నేను. నాకు ఇంతకు ముందు కూడా ఒక గెస్ట్ 'ఫారెస్ట్ గంప్' గురించి చెప్తే మూవీ చూసాను. అది చాలా బాగుందసలు. అది మన 'లాల్ సింగ్ చెద్దా' అని చెప్పేసి హిందీలో అమీర్ ఖాన్ కరెక్ట్. మూవీ అది. మన మన రీమేక్ చేశారు. శ్రీకాంత్ శేఖర్ అదంత హిట్ కాలేదు, అంత మేరకు హిట్ కాలేదు. అంటే అది అప్పుడేమైందంటే కొన్ని కమ్యూనిటీ క్లాషెస్ రావడం వల్ల అవును. జనాలు కావాలని ఆ మూవీని హిట్ కరెక్ట్ చెప్తున్నారు. చేయించలేరు. అది అంటే నా అండర్‌స్టాండింగ్. రైట్. సూపర్. సో సో ఈ మూవీని మన వాళ్ళు ఎవరు తీయరులేండి, ఎందుకంటే చాలా కష్టం. ఇలాంటి మూవీ మన వాళ్ళు తీయడం అంటే చాలా కష్టం. ఇది వెళ్ళి ఇందులో లాంగ్వేజ్ కూడా లేదు. యూట్యూబ్ లో వెళ్ళి కాస్టవే చూసేస్తే అసలు ఒంటరితనం అన్నది భౌతికమా మానసికమా అంటే రెండూను అవి ఒకదాన్నొకటి ఎంతలా ఎఫర్ట్ చేస్తా నేను చెప్పక్కర్లేదు, మీరే తెలుసుకుంటారు. రైట్. ఓకే. ఖచ్చితంగా చూస్తాను. అండ్ ఈ మానసిక పరమైన ఒంటరితనం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎదురవుతుంది? అండ్ దాని ప్రభావం జనాల పైన ఎట్లా ఉంటుంది? మానసిక పరమైన ఒంటరితనం అంటే మనం కొంతవరకు కరోనాలో చూసామండి. కొంతవరకు కరోనాలో ఐసోలేషన్ మనకి దాన్ని ఏమంటారు, ఐసోలేషన్ అయ్యి క్వారంటైన్ అయ్యి దాని తర్వాత లాక్‌డౌన్. ఓకే. అంటే లాక్‌డౌన్ టర్మ్ మర్చిపోయాము. లాక్‌డౌన్ అనేది ఒకప్పుడు వేద మంత్రంలా ఉండేది. సో యాక్చువల్‌గా అది అందులో మనం ఆల్రెడీ చూసాము. కానీ ఏంటంటే ఒంటరితనం ఎప్పుడవుతుందంటే జీవితంలో ఒక ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి వెళ్తున్నప్పుడు ఒంటరితనం ఎదుర్కోవచ్చండి. మనం ఎందుకంటే మనం అప్పటిదాకా ఉన్న ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళి కొత్త కొత్త చదువు మొదలెట్టినప్పుడు, కొత్త ఉద్యోగం మొదలెట్టినప్పుడు, లేదా ఉద్యోగంలో ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ మారినప్పుడు, సడన్ గా ఒక లెవెల్‌లో ఉన్నవాడు సడన్ గా మేనేజర్ అయితే ఇద్దరుగున్న కొలీగ్‌లే అతన్ని ఒంటరి చేసి పారేస్తారు. నువ్వు మేనేజర్ అయిపోయావు అంటే. ఒంటరితనం అనేది రకరకాల సిట్యుయేషన్స్ లో బేసిక్‌గా వుమెన్ అయితే వెన్ దే గో త్రూ ప్రెగ్నెన్సీ అంటే సిట్యుయేషన్, అంటే కన్సీవింగ్ లేదా చైల్డ్ బర్త్, అంటే మెన్ వుమెన్ డిఫరెంట్ స్టేజెస్, ఎనీ టైప్ ఆఫ్ లైఫ్ స్టేజెస్ లో. ఇంకొకటి ఏంటంటే ఒంటరితనం మానసికము శారీరకం రెండు కదా ఒకదాన్నొకటి బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఉరుకుల పరుగుల జీవితం ఎటు ఉంది, అందరూ ఎవరి పరుగుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఒంటరితనం మానసిక ఆన్సర్కి మీరు ఒక మెట్రో ట్రైన్ లో ప్రయాణించండి, ఎంతమంది సమూహం ఉంటారు, కానీ ఎంతమంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరిగా మనం ఆల్రెడీ దీంట్లో మాట్లాడుకున్నాం. ఎంతగా జనాలు ఈ రీల్స్ వెనకాల వెళ్తారో, లేదా ఎంతగా నెట్‌ఫ్లిక్స్ చూస్తారో, అదంతా ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి మార్గాలు. యాక్చువల్‌గా ఒంటరితనం అనేది ఒక దాహం లాంటిదండి. కానీ ఈ సోషల్ మీడియా అన్నది ఉప్పు నీరు లాంటిది. దాహం కోసం వెళ్లి ఉప్పు నీళ్ళు తాగుతుంటారు. ఇంకా దాహం వేస్తుంది. బావుంది. ఈ అనాలజీ అనేది చాలా బావుంది. నైస్. అండ్ మనము నెక్స్ట్ టాపిక్ ఏంటి? థర్డ్ టాపిక్? లాస్ అండ్ ట్రూమా గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్లీ ఒంటరితనం కూడా మనం ఇంకొంచెం డీప్ గా మాట్లాడుకోవచ్చు. కానీ అవునా? ప్రస్తుతానికి వీఆర్ జస్ట్ స్క్రాచింగ్ ద సర్ఫేస్ కాబట్టి, లాస్ అండ్ ట్రూమా అంటే గాయం మరియు అఘాతం అని తెలుగులో అంటాం. అదే. సో నెక్స్ట్ టాపిక్ అది మాట్లాడదాం. అండ్ జగన్ గారు మళ్ళీ ఈ
ఈరోజు కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ. అండ్ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో లాస్ అండ్ ట్రామా గురించి మాట్లాడదాం యాజ్ పార్ట్ ఆఫ్ టీజీవీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్. అండ్ ఇక పొడుపు కథ విషయానికి వస్తే అందరూ పొడుపు కథ గురించి మర్చిపోయారు కదా. నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంఖ్యలు ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ చీమల దండు. ఓకే, సో అది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ప్లస్ గెస్ట్ స్పీకర్ రికమెండేషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమున్నా కూడా మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో థర్డ్ టాపిక్ మాట్లాడదాం యాజ్ పార్ట్ ఆఫ్ టీజీవీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ జగన్ గారు.